అవును. దీనికి రాజకీయం చేయకుండా వెళ్ళు, దర్శనం చేసుకురా, వెళ్ళు, ఎవరు వద్దన్నారు? రైట్ రైట్ దీపక్ రెడ్డి గారు, సో మోదీ గారితోటి జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకున్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు, సైలెంట్గా ఉన్నవాళ్ళు, ఈరోజు ఎందుకు కొత్తగా ఈరోజు ఆయన తిరుమల వెళ్తా ఉంటే కొత్తగా ఈరోజు డిక్లరేషన్ అడుగుతున్నారు అనేది శ్రీధర్ రెడ్డి గారి ప్రధానమైనటువంటి ఆయన వాదన. నేను దానికే వస్తానండి. శ్రీధర్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా చమత్కరించినారు. మొత్తం ఫ్లడ్స్ దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే హిస్టరీ, ఇప్పుడు అన్ని రకాల సబ్జెక్ట్స్ టచ్ చేశారు, అన్ని రకాల అలిగేషన్స్ కూడా చేయటం జరిగింది. 1 by 1 అన్ని చెప్పుకుంటూ రావాలంటే మనకి డిబేట్ టైప్ సరిపోదు. సో ఆ విధంగా నేను ఆలోచిస్తే ఏంది దాని వెనకాల ఉద్దేశము అని అంటే, అసలు టాపిక్ నుంచి డైవర్ట్ చేసేదానికి బహుశా ఒక ప్రయత్నం ఏమో అని నాకు అనిపించింది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సూటిగా ఒక 2-3 ఇష్యూస్ లేవనెత్తాలని అనుకుంటున్నాను. గత ఈఓ గారు ఏదో చెప్పినారు, ఆయన మీద చర్య తీసుకోవాలా అని అన్నారు. సో వారు మళ్ళా ట్వీట్ కూడా బయట పెడతాం జరిగింది. ఆ ట్వీట్ లో ఏమన్నారంటే, ఆ టైంలో అడిగితే గతంలో నేను ఆల్రెడీ చేసినాను అని చెప్పి వారు చెప్పటం జరిగింది, అందుకని నేను మళ్ళా సెకండ్ టైం చేయలేదు అనింది నాకు వచ్చిన సమాచారం. అంతేగాని చెక్ చేసి ఆయన అంత టైంలో చెక్ చేసి చూసే పరిస్థితి లేదు. అవును. సో నేను ఆల్రెడీ పెట్టినాను, మళ్ళీ అడుగుతున్నావు ఏంటని చెప్పి దబాయించి వెళ్ళిపోయినారు, పెట్టలేదు అనేది. సో ఇది దానికి క్లారిఫికేషన్. రెండోది ముఖ్యమైనది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో జరిగిన వాటి గురించి ఇప్పుడు మీరు అడిగిన మోదీ గారు వచ్చినప్పుడు వెనకాల ఉండేదాని గురించి ఎందుకు చర్య లేదు అని అన్నారు. ఎవరండి అక్కడ చైర్మన్లు? వాళ్ళ సొంత బంధువుల్ని వేసుకున్నారు కదా. సో వాళ్ళ మనుషుల్ని వేసుకొని వాళ్ళు అడగనీయకుండా వ్యవస్థని నిర్వీర్యం చేసి ఈ సమస్యలకన్నిటికీ 5 సంవత్సరాల పాలనలో 25 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి తీసుకోపోయి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే ఎవరు వల్ల? వాళ్ళు చేసిన తప్పుల వల్లనే. ఆ ఫంక్షన్ చేసే ప్రతి ఒక్కరిని ఫంక్షన్ చేయనీయకుండా వాళ్ళు చేసిన దాని కొరకే ఈ రోజు ఈ సమస్యలన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు ఎంత బాగా అడుగుతా ఉంటారు, ఎందుకు ఆపలేదు మోదీ గారు వెనకాల ఉంటే అని. ఆపేవాళ్ళు ఎవరు? వాళ్ళని పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారండి ఎవరన్నా? వాళ్ళ సొంత బంధువులు పెట్టుకొని వాళ్ళ సొంత సెటప్ పెట్టుకున్న తర్వాత. కానీ మీరు మీ సొంత ఛానల్ రికార్డ్స్ తీయండి. జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ అంశాన్ని లేవనెత్తినాము. నాకు గుర్తుంది, గత 4 సంవత్సరాల్లో ప్రతిసారి నేను డిబేట్ లో పార్టిసిపేట్ చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడల్లా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మీరు దయచేసి రికార్డ్స్ చెక్ చేసుకోండి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, ఎక్కడన్నా ఒక ఇష్యూ అయింది అనుకోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా ఒక గ్రామంలో, ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉండే రౌడీ షీటర్లందరినీ ముందు తీసుకొని వస్తారు, లేకపోతే ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు ముందు వాళ్ళని తీసుకొని వస్తారు. ఎందుకు ఆ రౌడీ షీటర్లు తీసుకొని వస్తారు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్రైమ్ చేస్తుంటారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పి తెలిసిన వాళ్ళు కనుక. ఆ పర్టికులర్ జరిగిన ఇన్సిడెంట్ లో వాళ్ళకి సంబంధం లేకపోయినా కానీ వీళ్ళ చరిత్ర ఇటువంటిదని వాళ్ళని తీసుకొని వస్తారు. సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ డిక్లరేషన్ ఇష్యూలో ఇది క్లియర్ గా చరిత్ర కనపడతా ఉంది మనకి. సేమ్, ఏం పెద్ద తేడా లేదు, అంటే దాంతో కంపేర్ చేయకూడదు. కానీ అదే పరిస్థితి, ఇది కళ్ళకే కొట్టినట్టు కనపడతా ఉందండి. సో అందుకనే ఈ ఇష్యూ ఇంత అయింది. ఎవరు తెలియకుండా వెళ్ళిపోతే అది సరే, మీరు అన్నట్టు అది స్లిప్ అయిపోవచ్చు. కానీ 2-3 అంశాలు, ఒక అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తిరుపతిలో జరిగిన అపచారాలు దీని గురించి ఇవన్నీ వాస్తవాలు కాదో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ గత ప్రభుత్వంలో దేవుడు భూములు అమ్మాలా అని చెప్పి వాళ్ళు ప్రయత్నించినారు, మేము అడ్డుకునేది వాస్తవం కాదా? 5,000 కోట్ల నిధులు, తిరుపతి నిధులు డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించింది, అది వాస్తవం కాదా? అక్కడ వేసిన ఫారెన్ ఎక్స్చేంజ్ లో వేసిన క్యాష్ దొంగతనం జరగబడింది, ఇది బయటకు వచ్చింది, ఇది వాస్తవం కాదా? అక్కడ ఒక ఉద్యోగస్తుడిని పట్టుకుంటే కోట్లాది రూపాయలు, ఎన్నో అసలు లెక్కలేనన్ని ఆస్తులు, ఏది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఆయన మీద ఉంటే వీళ్ళు దాన్ని ఏదో కొన్ని వెనక్కి రాయిపించుకోను దాన్ని చేసినారంటే అంతంత ఎట్లా సంపాదించగలిగినాడు ఒక సామాన్యమైన ఉద్యోగస్తులు? ఇది వాళ్ళ టైంలో బయటపడింది, ఇది వాస్తవము కాదా? తర్వాత టిటిడి ఫండ్స్ ని కింద తిరుపతిలో తీసుకుపోయి ఏదో జనరల్ ప్రోగ్రామ్స్ కి వీళ్ళు ఖర్చు పెట్టింది, ఇది వాస్తవము కాదా? రెడ్ హ్యాండెడ్ గా అన్యమత ప్రచారం కొండపైన పట్టుకోవటము, ఇది వాస్తవం కాదా? అది ఎంత ధైర్యంతో వాళ్ళు చేసినారు, దాని వెనకాల అర్థం ఏంటి అని ఒకసారి ఆలోచించండి. తిరుపతి టౌన్ లో ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కొత్త చర్చలు వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోండి, ఇది వాస్తవం కాదా? గతంలో $gold థెఫ్ట్ జరిగింది, ఒక పెద్ద ఇష్యూ అయింది, ఇది వాస్తవం కాదా?
ఈ నెయ్యి ఇష్యూ, ఈ నెయ్యితో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నాసి రకమైనవి వాడినారు డబ్బుల కోసం అని చెప్పి ఇప్పుడు వస్తుంది. ఇన్ని రకాల అపచారాలు జరిగిన తర్వాత, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఇప్పటికీ నేను టెంపుల్ సాంప్రదాయాన్ని నేను లెక్కబెట్టను, నేను రాజకీయం కోసమే రేపు పోతాను అని అంటే మాత్రము ఇప్పుడు సహనం అనేది చనిపోయింది హిందూ సమాజంలో. ఇంకెన్ని రోజులు మేము ఓర్చుకోవాలా ఈ తప్పుల్ని అనే ఒక ఆలోచన హిందూ సమాజంలో వచ్చింది. సో ఇప్పటికి వాళ్ళ చేతిలో ఉంది. ఈ రూల్స్ ని గౌరవిస్తారా, సమాజంలో ఉండే బాధని ఇంకా దాన్ని రెచ్చగొట్టకుండా వాళ్ళకి గౌరవిస్తారా అనేది వాళ్ళ చేతిలో ఉంది. సో ఈ రెండు మేము చేయము అని అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్ది, లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. ఈవో గారు ఏం చర్యలు తీసుకుంటారు, ఈ అంశం మీద ఆయన ఎలా స్పందిస్తారు? మరి ఆల్రెడీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారు తిరుపతిలో ఈరోజు బస్ చేస్తారు, రేపు ఉదయం సోమవారం దర్శించుకుంటారు. మరి ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టు బీజేపీ నుంచి ఈవో మీద ఒక బాధ్యత, ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆయన చేయకపోతే రేపు అందరూ ఇదే ఫాలో అవుతారు. మేమేం సంతకాలు పెట్టబడలేదు, మేమేం చేయబడలేదు, మేము ఈ రూల్స్ ఫాలో కాబడలేదు, ఇప్పుడు నాకు నచ్చలేదు నేను కూడా ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్, నేను పోయి దేవుడి దగ్గరికి పోతాను. ఇక ఎవరు రూల్స్ ఏం ఫాలో కారు కదా, ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు చేస్తూ వస్తారు కదా, అందరు ఇదే అడుగుతారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినా గానీ ఆయన ఆపలేనప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు ఆపుతున్నారు అని చెప్పి ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే ఈ వ్యవస్థ ఉంటదా అనేదే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకటే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తున్నాను. గత ఎలక్షన్స్ ముందు మీరు చూస్తే ఒక 2-3 నెలలు మేము నోట్ నుంచి ఏం మాట్లాడినా గానీ వై నాట్ 175 మాట్లాడితే వై నాట్ 175 ఇదే పట్టుకొని వాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా. ఏమైంది చెప్పండి? 96% మాకు ఇచ్చి అసలు ఎలక్షన్ చరిత్రలో మన దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజలు మ్యాండేట్ ఎందుకు ఇచ్చినారు? ఎందుకంటే ఈ అహంకారము, ఈ వితండ వాదన, ఇటువంటి ధోరణి ప్రజలు యాక్సెప్ట్